హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం లావా యువా 3 Pro మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. మరి మనకు ఇక్కడ యువా అనే పేరు వినిపించిన వెంటనే అప్పట్లో యువా సినిమా గుర్తుకొస్తూ ఉంటుంది నాకైతే. సో మరి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మరి ఈ మొబైల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందో లేదో యువా పేరు పెట్టుకున్నందుకు చూద్దాం. జనరల్గా లావా గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్యకాలంలో చాలా మంచి ఫీచర్స్ ఉండే మొబైల్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తున్నారు. మరి లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన అగ్ని 2 అగ్గి పెట్టేసింది మొత్తము. అసలు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా అంత ఊహించి ఉండరు. కాకపోతే ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు కదా. అలానే వీళ్ళు లాంచ్ చేసిన బ్లేజ్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈసారి వీళ్ళు లాంచ్ చేసిన ఈ యువా గురించి మాట్లాడినట్టయితే 4G ఫోనే, కాకపోతే ప్రైజింగ్ మాత్రం 8,999, అంటే 9,000 రూపాయలు. మరి 9,000 రూపాయలలో బాక్స్ పైన వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం బాగానే ఉంది. ఎవరైతే ఏ ఏరియాలో అయితే 5G నెట్వర్క్ రాదో 4G ఫోనే కావాలనుకుంటూ ఉంటారు, మరి వాళ్ళకైతే బాగానే అనిపిస్తుంది అనుకుంటా. మరి ఫటాఫట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. లావా యువా 3 Pro గురించి మాట్లాడినట్టయితే 8GB + 8GB అంటున్నారు. అంటే మనకు వర్చువల్ ర్యామ్ అనుకోండి, ప్రౌడ్లీ ఇండియన్ అంటున్నారు. మరి లావా గురించి మాట్లాడినట్టయితే ఒక దుమ్ము దులుపుతున్నారు అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకు UFS 2.2 స్టోరేజ్ని ప్రొవైడ్ చేశారు. యూనిసాక్ T616 ప్రాసెసర్ని యూస్ చేశారు. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే, కాకపోతే పంచ్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది బాక్స్లోనే. క్లీన్ ఆండ్రాయిడ్ వే ఉంటుంది, అది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిందే. 5000 mAh బ్యాటరీ ఉంది. ప్రీమియం ఏజీ బ్యాక్ డిజైన్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. గ్లాస్ బ్యాక్ డిజైన్ అంటున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్లో 18 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారట. మరి దీనికి సంబంధించిన సీల్ని మనం బ్రేక్ చేసేద్దాం. ఓన్లీ ఇది ఇండియన్ బ్రాండ్ అని కాకుండా వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. అంటే ఒక ప్రైస్ సెగ్మెంట్లో, తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అయినా కానివ్వండి, ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్లో కానివ్వండి, చైనా కంపెనీలకు గట్టి పోటీనిచ్చే విధంగా ఏమేమి ఫీచర్స్ అయితే కావాలో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. అది ఒక మంచి విషయము. అంటే ఇక్కడ ఇండియా సెంటిమెంట్ని చూపించి మొబైల్ నమ్ముకోవడం కాకుండా ఒక యూజర్కి ఏమేమైతే ఫీచర్స్ అవసరమో డబ్బులు పెట్టిన తర్వాత అవన్నీ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇగో పైవైపు మనకు దీన్ని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు ఈ బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. చాలా కంపెనీలు తక్కువ బడ్జెట్లో అందిస్తున్నాం అని చెప్పి వాటిని స్కిప్ చేస్తూ ఉంటాయి. సో లోపల వైపు మనకు ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అంటున్నారు. సో వితిన్ 24 hours సర్వీస్ ప్రామిస్ అని చెప్తున్నారు. ఇదొక సూపర్ విషయం. మరి అది చాలా చోట్ల వచ్చి తీసుకెళ్తున్నారు. ఏమైనా ప్రాబ్లం వస్తే 18 వాట్స్ ఛార్జర్ దీని సైడ్ గుంచినట్టయితే లోపల వైపు మనకు ఇలా మొబైల్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు నాకు తెలిసి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లోనే అనుకుంటా బాగుంది. అంటే చూడ్డానికే మొబైల్ బాగుందని కాకుండా ప్రీమియం కనిపిస్తుంది. చేతిలో తీసుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. నెక్స్ట్ ఇక్కడ లావా బ్రాండింగ్ ఉంది. ఇటువంటి డిజైన్స్ మనం ఇంతకుముందు చూసాం అనుకోండి. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, ఇటువైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింద వైపు 3.5 mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, Type-C పోర్ట్తో పాటు స్పీకర్ గ్రిల్స్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ బూట్ చేద్దాం. లావా పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం మీరు గమనించవచ్చు. మరి దీని ప్రైస్ ఏముంటుందో చూడాలి. తక్కువ ప్రైస్ సెగ్మెంట్లోనే తీసుకొస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో ఉండే ఫీచర్స్ అనేవి మనకు అలానే ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ మీరు బెజిల్ చూసుకున్నట్టయితే చుట్టూ లేవు కానీ కింద కొంచెం బెజిల్ చూడడానికి అనిపిస్తున్నాయి. ప్లస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అదొక మంచి విషయం. ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయింది. ఇక మనం దీని గురించి మాట్లాడినట్టయితే ఎటువంటి బ్లోట్వేర్స్ ఉండవు, క్లీన్ యూఐ ఉంటుంది. ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఓఎస్ గురించి మాట్లాడదాం. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 13 తోటి రావడం మనం గమనించవచ్చు. ప్లస్ ఇక్కడ మనం చూసినట్టయితే దీని యొక్క సౌండ్ అనేది లౌడ్గానే ఉంటుంది. లావా గురించి మాట్లాడినట్టయితే నాకు సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే బాగా నచ్చింది ఇంతకుముందు కూడా. కాకపోతే కెమెరా గురించి మాట్లాడినట్టయితే కెమెరా యూఏ ఎలా ఉందో చూడాలి. అంటే కొంచెం ల్యాగ్ అనిపించే మనకు. అయితే ఇప్పుడు ఆ ల్యాగ్ అనేది లేకుండా చూసుకున్నారని చెప్పేసి అయితే అనిపిస్తుంది నాకు వాడుతూ ఉంటే. సో ఇక్కడ మనకు పోర్ట్రేట్ మోడ్ని ప్రొవైడ్ చేశారు. వీడియో గురించి మాట్లాడినట్టయితే మనకు తెలిసి ఏముంటుంది 1080pలో 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా కూడా ఆల్మోస్ట్ అదే ఇస్తారు. క్యాప్చర్ అయితే చేస్తుంది కానీ ఇక్కడ లిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా రెడ్గా వేసి పడేసింది. సో మరి ఇప్పుడు నేనున్నంత దగ్గర అయితే లిప్స్టిక్ పూసుకున్నంత రెడ్గా అయితే ఏం లేవు. కాకపోతే ఇది అలా చూపించింది. మరి మిగతా ఫొటోస్ ఎట్లా వస్తాయో చూసేయండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే పర్లేదు, ఫాస్ట్గానే లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ ఇంకా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేస్తుంది. డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే అయితే నాకు ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్రైట్నెస్ అనేది కూడా చాలా బాగుంది.
ఇండోర్లో. అయితే ఇండోర్లో అని చెప్పాను కానీ చుట్టూ మనకు లైటింగ్ అయితే పెట్టుకున్నాను నేను. మరి ఆ లైటింగ్ మొత్తం దీని మీద పడుతుంది. ఆ టైంలో కూడా మనకు ఎటువంటి బ్రైట్నెస్ అనేది రావడం మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్. ఫీచర్స్ గురించి ఆల్రెడీ నేను అక్కడ మీకు చూపించాను. పిక్చర్స్ అంటే దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ మీరు చూశారు. డిస్ప్లే ఎలా ఉందో అవన్నీ చూశారు. మరి వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ ప్రకారం చూసుకున్నట్టయితే మీరు మీడియం లెవెల్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రైజింగ్ ఏమని చెప్పాను 8999 అన్నాను. 8999లో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసేది ఏంటి తెలుసా? అంటే నాకు బాగా అనిపించింది 128 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ అంటున్నారు. కాకపోతే ఇంకొక 8 జీబీ అనేది ఓన్లీ వర్చువల్ ర్యామే. అంటే 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ఉండే మొబైల్ అనేది మీకు 8999 రూపాయలకే దొరకడంతో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు పంచబుల్ డిస్ప్లే చూడడానికి అనిపిస్తుంది. సో ఇవన్నీ అయితే నాకు బాగా అనిపించాయి. ప్లస్ మనకు దీనిలో స్టోరేజ్ టైప్ కూడా ఫాస్ట్గానే ప్రొవైడ్ చేశారు. అదర్ బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే అండర్ 10,000 బడ్జెట్లో. ప్లస్ మనకి ఇక్కడ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. చూడడానికి ప్రీమియం కనిపిస్తుంది. మీకు వేరే ఏ బ్రాండ్లో కూడా ఇటువంటి బిల్డ్ క్వాలిటీ అనేది కనిపించదు. కాకపోతే లావాలో అయితే మనకు మంచి బిల్డ్ క్వాలిటీ ఉండే మొబైల్స్ అనేవి తక్కువ ప్రైజింగ్లో కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చిన్న విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకు 9,000 ప్రైస్ సెగ్మెంట్లోనే లావా బ్లేజ్ 5G మొబైల్ ఉంది వీళ్ళది. అంటే ఇది 4G కదా, అది 5G. కాకపోతే దీనిలో లేనటువంటి ఫీచర్స్ అనేవి దానిలో ఉన్నది ఏంటి అంటే 5G ఒక్కటే. ఇదైతే ఇంకొంచెం మనకు అడ్వాన్స్డ్గా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు 5G మొబైలే కావాలి అంటే లావా బ్లేజ్ని కూడా చూడవచ్చు. కాకపోతే ఇది 4G మొబైల్, అదొక్కటే మనకి ఇక్కడ కొంచెం వెల్తీ అనిపిస్తుంది. కానీ మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే ఒక 10,000 లో బడ్జెట్లో ఏమేమైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఫీచర్స్ అయితే దీనిలో పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.